ప్రపంచంలోని అనేక దేశాలకు ఆయుధాలు, అత్యాధునిక నిఘా సాంకేతికతను అందించే సత్తా కలిగిన దేశం ఇజ్రాయెల్. అతిపెద్ద సైనిక శక్తుల్లో ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉన్న దేశం ఇరాన్. అలాంటి ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగుతామని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉంటామంటోంది. G7 దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అటు యుద్ధంలోకి అగ్రరాజ్యం ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ఇరాన్కు మద్దతుగా తాము వస్తామని రష్యా ప్రకటించింది. చైనా కూడా యుద్ధంలో పాల్గొనవచ్చు అనే వార్తలొస్తున్నాయి. ఇంతటి కీలక పరిణామాలు దేనికి సూచిక? దిగ్గజ దేశాలు రెండుగా విడిపోయి కథన రంగంలోకి దిగితే విధ్వంసం తప్పదా? అంతిమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏ మేరకున్నాయి? ఇజ్రాయెల్ హమాస్ పోరాటంతో రగిలిన రావణ కాష్టం ఆరకుండానే పశ్చిమాసియాలో మరో కుంపటి రాజుకుంది. పాలస్తీనాలో హమాస్తో ఇజ్రాయెల్ పోరాటం చేస్తూ ఉండగానే ఆ దేశంపై వందలాది డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని ముందే గుర్తించి ఇరాన్ దాడులను తిప్పికొట్టిన ఇజ్రాయెల్ ఈ చర్యపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్పై ప్రతీకార దాడులు చెయ్యాలని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధినేతలు గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో చాలామంది మంత్రులు ఇరాన్పై ప్రతీకారం తీసుకోవలసిందే అని నెతన్యాహుతో తేల్చి చెప్పారు. తర్వాత మాట్లాడిన నెతన్యాహు తాము ఆత్మరక్షణతో పాటు దాడికి కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇరాన్పై ఇజ్రాయెల్ నిజంగానే ప్రతిదాడి చేస్తుందా? ఒకవేళ అలా చేస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయేమో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. యుద్ధం పశ్చిమాసియాకే పరిమితమవుతుందా లేక ఇంకా విస్తరిస్తుందా అనే భయాందోళనలు కూడా నెలకొంటున్నాయి. భారత కాలమాన ప్రకారం శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులు, డ్రోన్లతో చేసిన తమ దాడి విజయవంతమైందని ఇరాన్ సైనిక దళాల అధిపతి జనరల్ మహ్మద్ హుస్సేన్ బఘేరి తెలిపారు. మళ్లీ దాడి చేసే ఉద్దేశం లేదని తెలిపారు. ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం చెప్పామని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మళ్లీ దాడి చేసే ఉద్దేశం లేదంటూనే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే ఊరుకోబోమని చెబుతున్న ఇరాన్ ప్రకటనే ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ తమ వద్దకు వస్తే తగ్గేది లేదంటూ చేస్తున్న ఇరాన్ కీలక నేతల ప్రకటనలతో రాబోయే రోజుల్లో యుద్ధం తప్పకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన దేశం ఇజ్రాయెల్. అనేక దేశాలు వారి నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. మూడో కంటికి తెలియకుండా ఎవరిపై అయినా నిఘా వేసేందుకు కావలసిన అత్యుత్తమ సాంకేతికత ఇజ్రాయెల్ సొంతం. దీనికి అగ్రరాజ్యం అమెరికా అండగా ఉంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన సమయంలో అమెరికాతో పాటు బ్రిటన్ కూడా ఇజ్రాయెల్కు అండగా నిలిచి వాటిని తిప్పికొట్టాయి. అటు ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తుల్లో 14వ స్థానంలో ఉన్న దేశం. ఆయుధ సంపత్తికి కొదవలేదు. హెజ్బుల్లా, హౌతీ, ఇతర తీవ్రవాద సంస్థల మద్దతు కూడా ఇరాన్కు ఉంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగితే ఇరాన్ తమ సైనిక, ఆయుధ సంపత్తికి తోడు ఉగ్రవాద, తిరుగుబాటు గ్రూపులతో కలిసి యుద్ధం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ తరపున అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొంటే ఇరాన్కు మద్దతుగా తాము కూడా వస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అదే జరిగితే రష్యాకు అండగా చైనా, ఉత్తర కొరియా కూడా రంగంలోకి దిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్కు మద్దతుగా ఒకవేళ అమెరికా, రష్యా వంటి దేశాలు వేర్వేరుగా అండగా నిలిచి యుద్ధంలో తలబడితే అది మహాయుద్ధంగా మారుతుంది. ప్రపంచం అతలాకుతలమవుతుంది. ప్రపంచ దేశాలు ఎటువైపు నిలవాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఎప్పుడూ చూడని పెను సంక్షోభానికి ఇది దారితీస్తుంది. అగ్రరాజ్యాలు రెండు వైపులా నిలబడి తలబడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి సైతం దారితీయవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో అన్ని దేశాలపైన దీని ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ తమ యొక్క ఉనికి కోసం దాదాపు కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది అమెరికా సహాయంతో. ఇరాన్ 1979 తర్వాత నుంచి మాత్రమే రష్యా సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే మీరు కొంచెం దీర్ఘకాలికంగా చూసుకుంటే ఫిబ్రవరి 24వ తారీఖున 2022 మొదలుపెట్టిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల రష్యా చాలా వరకు నష్టపోయింది. సో ఈ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్కి వస్తానని చెప్పడం జరిగింది, కానీ వచ్చే ఆస్కారం కొంత తక్కువగానే కనిపిస్తుంది. రెండు, ఇరాన్కి కేవలం రష్యా సపోర్ట్ మాత్రమే కాదండి, మరొక సపోర్ట్ కూడా మీకు గమనించుకోవాలి. చైనా సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ఇరాన్ ఇప్పుడు చైనాకి రష్యాకి ప్రాక్సీగా మారిపోయింది. సో అందుకనే మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తుందా అంటే తీయదు అని చెప్పలేము, తీస్తుందని కూడా చెప్పలేము. ప్రస్తుతానికైతే మార్గం మాత్రం అటువైపుగానే వెళ్తుందని చెప్పొచ్చు. ఈ యుద్ధం విరామం కాకపోతే మన అందరూ అనుకుంటున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వైపు దారి తీస్తుందండి. ఇది కారణం ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది, ఇరాన్ వెనకాల రష్యా ఉంది. సో సిమిలర్లీ మనం దీని గురించి చర్చిస్తే యుక్రెయిన్ రష్యా మధ్య ఇది చర్చిస్తే ఉక్రెయిన్ కి వచ్చి అమెరికా సపోర్ట్ చేస్తా ఉంది అక్కడ. ప్లస్ ఆల్ నాటో దేశాలు, నార్థన్ అమెరికా ట్రీటీ ఆర్గనైజేషన్స్ దేశాలు మొత్తం వచ్చి ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నాయండి అక్కడ. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే అమెరికా అండగా నిలవకపోవచ్చనే మరో వాదన వినిపిస్తోంది. అసలు ప్రతిదాడి చేయవద్దని ఇజ్రాయెల్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించినట్లు సమాచారం. అలా చేస్తే సహకరించబోమని చెప్పినట్లు కూడా తెలిసింది. ప్రతిదాడి చేస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అమెరికా ఆందోళన. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పుడు కూడా అమెరికా నేరుగా యుద్ధరంగంలోకి దిగకుండా నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్కు ఆర్థిక సాయం చేయడం వరకు మాత్రమే పరిమితమైంది. కారణం, తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, అప్పుడు పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించడమే. అందువల్ల ప్రతిదాడికి దిగితే ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు దక్కకపోవచ్చు. అమెరికా ప్రత్యక్షంగా రాకుంటే రష్యా కూడా మౌనంగా ఉంటుంది. పోరాటం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిమితమయ్యే అవకాశం ఉంది.